హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనకు చలికాలం వచ్చింది కదా. చలికాలం వస్తే మనకు చెర్రీ టమాటాలు రావడం స్టార్ట్ అవుతుందండి. నేను పక్షులు వచ్చి చాలా చెర్రీ టమాటాలు తినేసి వెళ్ళిపోయిందండి. ఎందుకు తినిందంటే ఇదిగోండి, నేను ఈ ధాన్యాలు కట్టాను కదా, ఈ ధాన్యాల నెల ఇదిగోండి ఇక్కడ కూడా కట్టాను. దానివల్ల ఏమవుతుందంటే పక్షులు బాగా వస్తుంది. దొండకాయలు కూడా బాగా వచ్చిందండి. నేను ఇదన్నీ కోసి నిన్న కూర చేస్తాను. ఇదిగోండి మనకు టమాటాలు చాలా వచ్చేసింది, కోసాను. సరేలే మీకు కూడా వీడియో పెడతా బాగుంటుందని. ఇదిగోండి కాయలు పండుతూ ఉండదండి. ఇదిగో చూసారా, ఇదిగోండి కాయలు. ఇది తీగ టమాటా అండి. ఇది చూసారా, అలా అల్లుకుపోతుంది. వంకాయ కూడా వస్తుంది ఇక్కడ మనకు. ఇదిగోండి టమాటాలు తీగలేదు, ఇది తీగ టమాటా. టమాటాలు కూడా తీగలో ఉంటుందా, తీగ టమాటా ఉంటుందా అంటది. పాదు టమాటా, ఇది పాదు అల్లుకు వెళ్ళిపోతుంది. ఇదిగోండి టమాటాలు చూసారా, అలా అల్లుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇదిగోండి అది చూసారా, ఈ పైన ఒక బేరపాది పెట్టాను కదా, దాంట్లో పెట్టాను. ఇది అలా అల్లుకుని వెళ్ళిపోతుందండి. టమాటాలు ఇంకా చాలా ఉంది. ఇది ఇటువైపు కూడా చాలా ఉంది. ఇది చూసారా, కాయలు పిందులు పూతలు అన్నీ వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇక నారు వచ్చిందండి, మళ్ళీ పెట్టాను. ఇది వస్తుంది, పుదీనా బాగా వస్తుంది. చూసారా, పుదీనా మనకు బాగా ఈ చలికి ఎంత బాగా వచ్చింది. చూసారా, పుదీనా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాను. ఇదిగోండి పూత వస్తుంది దీంట్లో కూడా. ఇది చూసారా, టమాటాలు ఎంత ఉంది చూడండి. కాయలు పండు దోరకాయలు ఇదిగోండి కింద అంతా. ఇంకా చాలా వస్తుంది. తర్వాత పువ్వులు, కనకాంబరం పువ్వులు వస్తుందండి, చాలా వస్తుంది. కానీ నేను కొయ్యను, ఎందుకంటే చెట్లు ఉంటే అందంగా ఉంటుంది కదా, అందుకోసం కొయ్యనండి, చేస్తాను. మళ్ళీ దీంట్లో కూడా వస్తుంది, మొగ్గు వస్తూ పూత స్టార్ట్ అయింది దీంట్లో. ఇదిగోండి ఈ కనకాంబరం వేరు, ఇది వేరు, అది వేరండి. ఢిల్లీ మెడ్రాస్ కనకాంబరం అంటారు కదా, అది. ఇది మన నార్మల్ కనకాంబరం. ఇదిగోండి పూత ఇది వస్తుంది. ఇదిగోండి చూసారా, పూతలు పిందులు, ఇదిగోండి అన్ని పిందులు. ఇదిగోండి మనకి టమాటా కాయలు, ఇది చూసారా కాయలు పండు చాలా ఉందండి. ఇంకా అటువైపు చాలా ఉంది. మనకు దొండకాయ కూడా వస్తుంది. తర్వాత అది రేక్కాయ కూడా ఇదిగోండి చూపిస్తాను. పూత స్టార్ట్ అయిందన్నమాట. పూత అదిగోండి చూసారా, ఇదిగోండి అక్కడ ఉంది చూసారా, పూత వస్తుందన్నమాట. రేక్కాయలు పూత స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక టమాటా చెట్టు పెట్టాను, ఇది కూడా పూత స్టార్ట్ అయింది. ఈ తీగ ఏంటంట కీర దోసకాయ, ఇది కూడా పూత వస్తుందండి. అదిగో చూసారా, పూత ఉంది, కాయ రాలేదు, మగ పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇది కాయలు చాలా బాగా వస్తుంది. మనకు పసుపు కూడా చాలా బాగా వస్తుంది. పసుపు చాలా బాగా వస్తుంది. 2 కుండీలు పెట్టాను. చలికాలం కదా, కరివేపాకు ఇంకా అలా చలితో ఉణుకుతూ ఉందండి. తర్వాత వస్తుంది అది మనకు వేడి తగిన వెంటనే మన కరివేపాకు బాగా గ్రోత్ అవుతుంది. అటువైపు బాల్కనీలో ఉన్నది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడేమో కొత్తిమీర పెట్టాను, ఇక్కడ కూడా టమాటా పెట్టాను, కాయలు వచ్చింది. ఏదండి అది చూసారా, ఇక్కడ కూడా టమాటా పెట్టాను. తర్వాత ఉల్లికాడలు మొలక వచ్చేస్తాయి. చలికి మన ఇంట్లో ఉల్లిపాయలు మొలక వచ్చేస్తాయి. ఇలాగా మనం చెట్ల గుచ్చేస్తా ఈ కాడలు పనికి వస్తుందండి. పప్పులో మొన్న కోసి పప్పులో వేసాను. పాలకూర కోసాను, మా బాబోలు వస్తా వాళ్ళకి పాలకూర కోసాను, తోటకూర అన్నీ కోసాను. ఇవాళ ముల్లిగి కోసి సాంబార్ పెట్టానండి. పచ్చిమిరపకాయ వస్తుంది, ఇది కోన్ పచ్చిమిరపకాయ చూపిస్తాను చూడండి. కోన్ ఏదో చిన్న ప్లేస్ లేదు చూసారా, కోన్ అలా వస్తుందండి, చాలా బాగుంటుంది. చూపిస్తాను కోసి మీకు. ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా కనకాంబరం పెట్టాను, ఇది కూడా వస్తుంది చూసారా. కాకపోతే
అక్కడ దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. పువ్వు అన్ని బాగా వస్తుంది. ఈ కనకాంబరానికి విత్తనం వస్తుంది, అంతగా చూపించే దానికి విత్తనం రాదు. ఇదన్నీ పిందులు వస్తుంది. టమాటాలు చూడండి, తీగ టమాటాలు ఇది. సో పూత చాలా వచ్చిందండి. ఇదిగోండి బయట వదిలాను, కానీ కాయ వస్తా ఎలా తీయాలో నాకు తెలియట్లేదు, చూడాలి. ఇదండి మా వీడియో. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.